హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆరోగ్యానికి ఉక్కులా రక్షణ కల్పించే సనాతనమైన సాంప్రదాయ వంటలు మన భారతీయ సంస్కృతిలో కోకొల్లలు. ఇప్పుడున్న మెకనైజ్డ్ జనరేషన్స్కి ఆరోగ్యకరమైన రుచులను గుర్తు చేసే ఈ నా చిన్న ప్రయత్నం. ఈరోజు మన రెసిపీ కొంచెం కారంగా, కొంచెం గారంగా, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పెసరపప్పుతో కలిపిన హల్వా, అలాగే మసాలా పులగం. శాస్త్రీయ పద్ధతిలో పోషకాలను చక్కగా బ్యాలెన్స్ చేసే ఈ రెండు దివ్యాస్త్రాలని మీరు తరచుగా తీసుకోవాల్సిందే. ఎంతో మధురంగా ఉండే ఈ హల్వాతో మన ప్రయాణం మొదలు పెడదాం. మరెందుకు ఆలస్యం, కావలసిన పదార్థాలను చూసేద్దాం. ముందుగా నానబెట్టుకున్న బాదం, ఒక కప్పు పెసరపప్పు. ఈ పెసరపప్పు 200 గ్రాములు తీసుకున్నా నేను. 200 గ్రాముల స్వచ్ఛమైన గుమగుమలాడే ఆవు నెయ్యి, 100 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన హోల్ క్రీమ్ మిల్క్, 200 గ్రాముల స్వచ్ఛమైన ఆర్గానిక్ జాగరీ బైట్స్, 50 గ్రాముల పుచ్చపప్పు, అలాగే 50 గ్రాముల జీడిపప్పు. చివరగా యాలకుల పొడి. ఈ రెసిపీల ప్రయోజనాలు చెప్పాలంటే ఒక వీడియోతో సరిపోదండి. ముందు మీరు తయారు చేసే రుచిని చూడండి, ప్రయోజనాలు మీకే తెలుస్తాయి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి పెసరపప్పును తీసుకుని దోరగా వేగనిద్దాం. పెసరపప్పు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద చక్కగా వేగనివ్వండి. కమ్మని వాసన వచ్చే వరకు వేగనివ్వండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పును బాగా చల్లారనివ్వండి. ఈ చల్లారిన పెసరపప్పును ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగానే నానబెట్టుకున్న బాదం పప్పు, వేయించిన పెసరపప్పు, వంద మిల్లీలీటర్ల చిక్కటి పాలు, ఈ మూడు కలిపి చక్కగా పేస్ట్లా రుబ్బుకోండి. తర్వాత వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నెయ్యిని తీసుకుందాం. ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పుచ్చపప్పు, జీడిపప్పు దోరగా వేగించండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత డిష్ అవుట్ చేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేద్దాం.
2 నుంచి 3 స్పూన్ల వరకు యాడ్ చేయండి. ఈ ఘీ చక్కగా మెల్ట్ అయిన తర్వాత రుబ్బుకున్న పెసరపప్పు బాదం మిశ్రమాన్ని కూడా కలిపేయండి. చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించాల్సి ఉంటుంది. చక్కగా ఉండలు కట్టకుండా బాగా కలిపి పెడుతూ ఉండండి. ఈ మిశ్రమం కుక్ అవుతున్న కొద్దిగా కలర్ చేంజ్ అవటం మొదలు పెడుతుంది. మట్టి వాసన వచ్చిన తర్వాత జాగరీ బైట్స్ని కూడా యాడ్ చేద్దాం. ఏమాత్రం హై ఫ్లేమ్ మీద కుక్ చేయకండి. లో ఫ్లేమ్ మీద చక్కగా కలిపి పెడుతూ కుక్ చేయండి. స్లోగా టెక్స్చర్ మారుతుంది అని మీరు కలిపి పెడితే మాత్రం ఆపద్దు. జాగరీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మరొక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేద్దాం. అదే లో ఫ్లేమ్ మీద మరి కాసేపు ఉడకనిద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు యాలకుల పొడిని కూడా కలిపేయండి. అలాగే వేయించిన జీడిపప్పు, పుచ్చపప్పు. ఈ మిశ్రమాన్ని చక్కగా టాసప్ చేయండి. ఈ హల్వా స్లోగా ప్యాన్ వదిలేయటం మొదలు పెడుతుంది. కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత మిగిలిన ఘీ కూడా యాడ్ చేసేద్దాం. చూడండి, స్లోగా నెయ్యి పైకి వస్తుంది. హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేద్దాం. ఎన్నో రకాల స్వీట్స్, మిఠాయిలు రుచి చూసుంటారు. అవకాశం ఉన్నప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి. తిన్న కొద్దీ తినాలనిపించే శ్రేష్టమైన, విశిష్టమైన దీని రుచి వర్ణనాతీతం. ఎన్నో రకాల అకేషన్స్కే కాకుండా
భగవంతుడికి కూడా దీన్ని నైవేద్యంగా పెట్టేసేయండి. ఎంతటి భగవంతుడైనా ప్రసన్నం కావాల్సిందే. మన ఆయుర్వేదంలో పెసరపప్పు, ఆవు నెయ్యి, బెల్లం వీటి ఉపయోగాలు నేను చెప్పటం కన్నా మీరు తెలుసుకోవటమే ఉత్తమం. మరి ఈ అద్భుతమైన ప్రాచీన వంటను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు తప్పక నచ్చుతుందని నా అభిప్రాయం. కొంచెం గారంగా ఉన్న రెసిపీ అయిపోయింది. నెక్స్ట్ ఇదే పెసరపప్పుతో కొంచెం కారం కారంగా మసాలా పులగం. ఇది కూడా ఒక సనాతనమైన రెసిపీనే. వేదాలలో కూడా దీని ప్రత్యేకత గురించి చెప్పడం జరిగింది. మీకు మనసుకు నచ్చినట్టు మనకు తోచిన విధంగా దీని రుచిని, టెక్స్చర్ని కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన రుచి ఆవిష్కృతమవుతుంది. ఈరోజు నేను ప్రజెంట్ చేస్తున్న ఈ మసాలా పులగంలో వెజిటేబుల్స్తో పాటు ఫైబర్ను కూడా చక్కగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాను. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా 1 కప్పు పెసరపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్.
పావు కేజీ రైస్, కొద్దిగా జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ఆయిల్, మాత్రం ఆవు నెయ్యితో చేస్తున్నాను. సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, గ్రేట్ చేసిన పచ్చి కొబ్బరి 1 కప్పు, నాకెంతో ఇష్టమైన ఆవు నెయ్యి, కొద్దిగా ఉప్పు, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు. దీని రుచిని మరింత పెంచే కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయలేదు. రెసిపీ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాటిని సర్ప్రైజింగ్గా చూద్దాం. ముందుగా పెసరపప్పును, బియ్యాన్ని కలిపి చక్కగా వాష్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వాష్ చేయగా వచ్చిన నీటిని వృధా చేయొద్దు. పెరట్లో ఉన్న మొక్కకు పోసేయండి. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేద్దాం. ఈ చక్కగా మెల్ట్ అయిన తర్వాత మిరియాలు, జీలకర్ర, ఇవి దోరగా వేగిన తర్వాత ముందుగా అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కరివేపాకు కోపం చల్లారిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం.
ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ పచ్చి బఠానీలు. వీటిని చక్కగా కుక్ చేయండి. తర్వాత తురిమిన పచ్చి కొబ్బరి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ముందుగానే హాట్ వాటర్లో ఉడికించి సిద్ధం చేసుకున్న మీల్ మేకర్, మీడియం ఫ్లేమ్ మీద ఈ మిశ్రమాన్ని చక్కగా కుక్ చేయండి. తర్వాత ఉప్పు, పసుపు, చిటికెడు ఇంగువ, వేసామా లేదా అనిపించే చిటికెడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలాలన్నీ చక్కగా ఉడికించండి. చివరగా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, ఈ బియ్యం పెసరపప్పు మీరు ఎంత పరిమాణంలో తీసుకున్నారో దానికి 1.5 రెట్లు పరిమాణంలో నీటిని యాడ్ చేయండి. చక్కగా కలిగిపెట్టి అలాగే ఒక మూత పెట్టేసి సన్నని సెగ మీద ప్రశాంతంగా ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి కలిపి పెడదాం. పెట్టిన తర్వాత మరొకసారి మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వండి.
ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి అప్స్ అండ్ డౌన్స్ కలిగి పెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు సన్నని సెగ మీద మగ్గనిద్దాం. కుమకుమలాడే మసాలా పులగం రెడీ. మరి నెక్స్ట్ ఏంటి? వేడివేడిగా లాగించేయటమే. దీని ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? మీకు నచ్చిన ఏదైనా కర్రీతో కానీ, పికిల్తో కానీ, చివరికి సాంబార్ కానీ, రసం కానీ, లేదా పెరుగు చట్నీ కానీ, ఇటువంటి కాంబినేషన్తో అయినా సరే ఈ పులగం సూపర్ హిట్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఈ 2 రెసిపీలని తప్పక ట్రై చేయండి. మరి అద్భుతమైన ఈ 2 రెసిపీలు కనుక మీకు నచ్చితే ఏమాత్రం సంకోచించకుండా ఒక లైక్ కొట్టండి. కామెంట్ చేసే టైం లేకపోతే షేర్ చేయండి. ఓపిక లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాబోయే పండగ శుభాకాంక్షలు. మరిన్ని అద్భుతమైన ప్రయోగాల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ గుర్తుంది కదా? మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.